బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతానని తెలుస్తోంది. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగులుస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ట్రిప్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా కొన్ని డిమాండ్స్ చేశారు. బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతరలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రజనీకాంత్ ఆచార్యులు తెలిపారు. సాలూరు మండలం సాలూరు గ్రామాల్లో పూర్ణిమ నిమిత్తం సాలూర చెక్పోస్ట్ వద్ద దత్తాత్రేయ మరియు గన్పూర్ దత్తాత్రి పూర్ణిమ నిమిత్తం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలు అన్నదానం నిర్వహించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నల్లగుట్ట నరసింహస్వామి జాతర ఉత్సవాలు దుబ్బాక వాసులు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో రైతులపై కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్టర్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో సిరికొండలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సాలూర మండలం జాడి జమల్పూర్ గ్రామంలో వ్యవసాయ సాగునీటి కొరకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూర ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. నాలేశ్వర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర క్రీడా మహోత్సవాలు సందర్భంగా వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లను మాజీ సర్పంచ్ సరే బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమంతు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించారు.